హనుమంతుడు స్టార్ట్ చేస్తే పండగని కృష్ణుడు ముగించేసుడు సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. నాగార్జున సుర్రు సుమ్మ అయిపోతే డైలాగ్ ఉందిగా, ఆ సుర్రు సుమ్మ అనేది ఏందో దాని అర్థం చేసింది. అలాగే నా సామిర్ అంటే మీనింగ్ ఏందో కూడా తెలిసింది. చిన్నప్పుడు నా సామిరంగా అని చెప్పేసి ఇంటికాడ నేను అరుస్తుంటే మా మమ్మీ బండ బుద్ధులు తిట్టేది, అట్లా మాట్లాడకూడదు అని. మరి అలా బూత్ ఏమో నాకైతే అర్థం కాలే. పండక్కి ఖతర్నాక్ మూవీ వచ్చింది, మంచి మూవీ వచ్చింది. ఫ్యాన్స్ కి ఏం కావాలో అవి ఉన్నాయి, కుటుంబానికి ఏం కావాలో అవి ఉన్నాయి. సంక్రాంతి పండుగ వాతావరణం చూపించారు, పల్లెటూరు వాతావరణం చూపించారు, అద్భుతంగా ఉంది. అల్లరి నరేష్ పాత్ర సెకండ్ హాఫ్ లో కుమ్మి పడేశాడు. అసలు ఉగ్రం తర్వాత ఆయన సినిమాలని ఏ విధంగా ఏ రేంజ్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోతుండో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ కనపడదు అల్లరి నరేష్. హీరో తర్వాత అల్లరి నరేష్, ఆ తర్వాత నాజర్ గారి పాత్ర క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో నార్మల్ అనిపించిన, సెకండ్ హాఫ్ లో ఆ పాత్ర కూడా న్యాయం జరిగిందన్న. అలాగే హీరోయిన్ల పాత్రలు తక్కువ ఉన్నా కానీ, ఆ హీరోయిన్ల పాత్రలు ఉన్నంత వరకు తక్కువ అయినా కానీ మంచి క్యారెక్టర్లు ఉన్నాయి వాళ్ళకి. 25 నాగార్జున గారు పడుతుంటే ఒక్కొక్కరికి సుర్రు సుమ్మై పెట్టిన సామిరంగా దుమ్మెలు పెట్టాడు. శివ సినిమా కనపడేది దెబ్బకే ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే బద్దలు అయిపోయింది అనమాట, అంత బాగుంది. సాంగ్స్, సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటే దాంట్లో నుంచి వచ్చే మాటల్నే పాటల రూపంలో డైలాగ్ వచ్చే మ్యూజిక్ ఎలా కావాలో అలా ఇచ్చిందన్న. కీరమైన మ్యూజిక్ ఎక్కడ డోకా లేదు, మాగలేదు. ఆస్కార్ కొట్టేవాడు ఇక మ్యూజిక్ కొట్టలేడా, కారు కూతలు కూర్చున్నారు. అరే కుయ్యకండి రా, మంచిగా ఉంది. పండగకి కావాల్సిన ఎలిమెంట్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉన్నది, అందరికి కావాల్సిన అవకాశాలు సినిమాలో ఉన్నాయి. చూసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగున్నదంటే సంక్రాంతి పండుగకి ఆ పల్లెటూరు వాతావరణం, చెట్లు చేమ, ఊర్లో చలికాలం చల్లగా అనిపిస్తుంది, వర్షాకాలం వర్షంలో తడిస్తే ఎంత నేల పచ్చదనం కనబడుతుంది, ఆ పచ్చదనం కనబడుతుంది. ఎండాకాలం మండుటెండ ఏ విధంగా మనకి కాకబెట్టుతో అన్ని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న. ఇళ్ళనైతే పండగకి మంచి సినిమా అని చెప్తాను.